హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. 99.99% ఆఫ్ క్వాలిఫికేషన్కి అర్హత సంపాదించినట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో మరి ఈ మ్యాచ్ నిన్న ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకండి ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ 58 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి. నెట్ సెషన్లో చాలా వరకు శ్రమించారని తెలుస్తుంది ముంబై ఇండియన్స్. మరి ఈరోజు పంజాబ్ కింగ్స్తో జరిగేటువంటి మ్యాచ్లో అలాంటి పర్ఫార్మెన్స్ ఏమైనా నిరూపిస్తారా, లేకపోతే పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఓటములకు చెక్ పెట్టి విజయాన్ని అందుకుంటారా అనేది చూడాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం వల్ల కొన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే మొత్తానికి టోటల్గా వరల్డ్ రికార్డ్ అయితే ఒకటి బ్రేక్ చేశాడు. అదేంటంటే క్రిస్ గేల్ ఇప్పటివరకు 14,000 రన్స్ అత్యంత వేగంగా సాధించిన విషయం అందరికి తెలిసిందో. ఇప్పుడు తాజాగా తను ఆ రికార్డుకి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ. అండ్ T20Isలో వార్నర్తో సంయుక్తంగా ఈక్వల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈక్వల్గా ఉన్నట్టు తన రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అండ్ నిన్న విరాట్ కోహ్లీ మరొక రికార్డు ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే 179 మ్యాచెస్ ఆడి మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అదే మ్యాచ్ అంటే ఈరోజు రోహిత్ శర్మ ఆడితే మాత్రం విరాట్ కోహ్లీ రికార్డుని కూడా బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంటే ఈక్వల్ చేస్తాడు ఈరోజు మ్యాచ్. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ 178 మ్యాచెస్తో ఈక్వల్గా ఉన్నారు. ఆ తర్వాత 165 మ్యాచెస్ రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓకే, మరి ఏమాత్రం లేచేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే వర్షం కాస్త ఇబ్బంది పెట్టింది. 1 అవర్ అంటే హాఫ్ అన్ అవర్ వర్షం అయితే ఇబ్బంది పెట్టింది. సో మొత్తానికి 8:30కి టాస్ అయితే మొదలైంది. టాస్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 8:45కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎలాంటి ఓవర్స్ అయితే కట్ చేయలేదు. మంచి ఆరంభమే లభించినప్పటికీ వచ్చిన స్టార్ట్ని అయితే ఉపయోగించుకోవడంలో విఫలమైంది కోల్కతా నైట్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 18 రన్స్ వేసి ఫినాలిని అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న తరుణంలో అన్క్రిష్ రఘువంశీతో 19 రన్స్ వేసి అజింక్య రహానెకి కూడా ఎప్పుడైతే 19 రన్స్ వేసి అవుట్ అయ్యాడో, ఆయన అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 48 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అక్కడి నుంచి అన్క్రిష్ రఘువంశీ అండ్ క్యామరన్ గ్రీన్ ఇద్దరు కలిసి 66 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 68 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 68 పార్ట్నర్షిప్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ అనేది అన్క్రిష్ రఘువంశీ దగ్గర నుంచే ఉందని చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో టైట్ లైన్ అండ్ లెన్స్ కూడా వేశారు. టైట్ లైన్ అండ్ లెన్స్ వేయడం జరిగింది కాబట్టి కొంచెం అంతో ఇంత పుల్ బ్యాక్ అయితే చేయగలిగారు. కానీ వైడ్స్ కూడా చాలా వరకు వేయడం అయితే జరిగింది. దానివల్ల పర్వాలేదు అన్నట్టుగా అయితే పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి. బట్ 32 రన్స్ వేసి క్యామరన్ గ్రీన్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత రింకు సింగ్ తన యొక్క కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ చాలా మంచి ఫామ్ని అయితే కొనసాగించాడని చెప్పుకోవచ్చు. తను మాత్రం మంచి కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీ టైమ్అవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో అటాకింగ్ ఇంటెంట్తో మొదలుపెట్టారు కేకేఆర్. మొమెంటం అనేది కేకేఆర్ వైపు షిఫ్ట్ అయింది. ఆ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. దీంట్లో అన్క్రిష్ రఘువంశీ సెట్ అయి ఉన్నాడు కాబట్టి తను మాత్రం స్కోర్ చేస్తూ వచ్చాడు. అండ్ మెయిన్గా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బౌండరీస్ కాకుండా
2 రన్స్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ సాధిస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు. దానివల్ల 11 to 12 రన్స్ అయితే ఈజీగా సాధించారు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ద్వారా. సో వాళ్ళైతే ఏ రన్ రేట్ అయితే పెట్టుకున్నారో దానికి తగ్గట్టు అయితే, అంటే వాళ్ళకు వచ్చిన స్టార్ట్కి అరౌండ్ 200 ఫిగర్ దాటాలి, బట్ చాలా చక్కగానే పుల్ బ్యాక్ చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. కాకపోతే వికెట్స్ అనేవి కన్సిస్టెన్సీగా తీసుకోవడంలో విఫలమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాకబ్ బెథెల్ని మాత్రం కోసారని చెప్పుకోవచ్చు. 48 రన్స్ ఇచ్చాడు తన 4 ఓవర్స్ కోటాలో, ఎలాంటి వికెట్ కూడా తీసుకోలేదు. జోష్ హజల్వుడ్, రషీద్ సలాం అండ్ భువనేశ్వర్ కుమార్ ముగ్గురు తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ పడింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఏమాత్రం అంతే స్టార్ట్ అయితే వచ్చింది వీళ్ళకి, అంటే కేకేఆర్తో పోలిస్తే కొంచెం మంచి స్టార్టే వచ్చింది, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఓపెనింగ్ స్టాండ్ విఫలమైంది. జాకబ్ బెథెల్ మొత్తానికి 15 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. 15 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇన్పాక్ట్ సబ్గా వచ్చాడు దేవదత్ పడిక్కల్. తను 92 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు అని చెప్పుకోవచ్చు. 92 పార్ట్నర్షిప్లో ఈ మ్యాచ్లో ఈ నమోదైన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ అనేది మ్యాచ్ విన్నింగ్ డిఫైన్ పార్ట్నర్షిప్గా నిలిచింది. బట్ రాంగ్ టైంలో క్రూషియల్ సిచ్యువేషన్లో మొత్తానికి 39 రన్స్ వేసి అవుట్ అవ్వడం ద్వారా ఈ పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. ఆ తర్వాత రజత్ పటిదార్ కూడా 11 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. అండ్ టిమ్ డేవిడ్ 2 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పార్ట్నర్షిప్స్ చేస్తూ వచ్చారు. జితేష్ శర్మ 28 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పార్ట్నర్షిప్స్లో ముఖ్య భూమిక పోషించాడు. తను సెంచరీ కూడా సాధించడం విశేషం. అండ్ ఐపీఎల్లో తనకిది 9వ సెంచరీ. ఆ తర్వాత మన బట్లర్ బాబాయ్ జాస్ ద బాస్ తను 7 సెంచరీస్తో 2వ స్థానంలో ఉన్నాడు. సో మొత్తానికి 9 సెంచరీస్ చేసి 9 సెంచరీ అయితే ఐపీఎల్లో నమోదు చేశాడు. రోహిత్ శర్మ 8 సెంచరీస్ అయితే ఉన్నాయి తనకి. జాస్ బట్లర్ 7 సెంచరీస్ ఉన్నాయి తనకి. ఓకే, సో టోటల్గా 19.1 ఓవర్స్లో ఈ రన్ చేసి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎడాపెడా బౌండరీస్ అయితే సాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ 92 పార్ట్నర్షిప్స్లో దేవదత్ పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ మంచి ప్లాన్స్ చేసి ఎంత చేసినా కానీ కన్సిస్టెన్సీగా అయితే వికెట్స్ అయితే తీసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. క్యాచింగ్ ఎఫిషియన్సీ చాలా లోగా ఉండిందని చెప్పుకోవచ్చు. అండ్ కార్తిక్ త్యాగి ఒక్కడే 3 వికెట్లు తీసుకున్నాడు. సునీల్ నారాయణ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా ఎక్స్ట్రాస్ ఇచ్చారు. కేకేఆర్ అరౌండ్ 16 ఎక్స్ట్రాస్ దాకా ఇచ్చారు. అండ్ ఆర్సీబీ 8 to 10 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సెంచరీతో ఆకట్టుకున్నటువంటి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అంతవరకు సెలవు, నమస్కారం.